పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో పుదీనా చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పుదీనా చికెన్ రోటీలోకైనా, రైస్‌లోకైనా అద్దరిపోతుంది అసల. సో, ఈ మంచి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి టకటక పుదీనా చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అది వేడయ్యాక అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక అందులో 2 మీడియం సైజ్డ్ చాప్ చేసి పెట్టుకున్న అనియన్స్ని అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేలోపు మనము పుదీనా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. అయితే దీనికోసం మిక్సీ జార్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్న పుదీనాని అందులో వేసి 1 ఇంచు అల్లం, 5 నుంచి 6 వరకు వెల్లుల్లి, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే మనము ఉప్పును కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకు ఆ గ్రీన్ కలర్ అనేటిది అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు ఉప్పు వేయకుండా మిక్సీ పట్టారనుకోండి గ్రీన్గా ఉండదు మీ పుదీనా పేస్ట్. ఇప్పుడు పేస్ట్ అయితే చేసేసుకున్నాం కదా, దీనిని పక్కకు పెట్టుకోవాలి. మనం ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, అది కూడా చూస్తూ పేస్ట్ అయితే పట్టుకోండి. మనం పట్టుకున్న పేస్ట్ ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, అందులోకి వేసేసేయాలి. ఇప్పుడు ఈ పుదీనా పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. మనం వేసిన పుదీనా పేస్ట్ మాత్రం ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత మనకి పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది. అలా తేలడానికి మనం మంచిగా మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే బాగా పైకి తేలుతుంది కదా, దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసేసేయండి. అలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనము నీట్గా పసుపు, ఉప్పు యాడ్ చేసి మారినేట్ చేసిన చికెన్ని ఇందులో అయితే వేసేస్తాము. ఇక్కడ నేను 1/2 కేజీ కంటే కొద్దిగా ఎక్కువగా ఉన్న చికెన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్‌లో వేసేసిన తర్వాత బాగా కలిపేసేయండి చికెన్‌ని. బాగా కలిపేసిన తర్వాత చికెన్‌ని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా కుక్ చేసుకోవాలి. మధ్యలో చికెన్‌ని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చేస్తే చికెన్ సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చికెన్ అయితే కొద్దిగా వాటర్ అయితే రిలీజ్ చేస్తుంది. నేను అసలు ఇందులో వాటరే యాడ్ చేయలేదు. కొద్దిగా వాటర్ అయితే ఇందులో వస్తున్నాయి. ఇప్పుడు బాగా దీన్ని కలిపేసుకొని అలాగే మూత పెట్టుకొని చికెన్ మంచిగా కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ కారం, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా వేసుకొని బాగా కలిపేసేయండి. కారం మేము కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ వేశాను. మీకు తగ్గట్టుగా కొంచెం అడ్జస్ట్ చేసుకొని కారాన్నయితే యూజ్ చేయండి. ఇలా కారం, ఉప్పు వేసేసిన తర్వాత బాగా కలిపేసేయండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఫుల్‌గా కర్డ్‌నయితే వేస్తున్నాము. కర్డ్ వేసిన తర్వాత బాగా కలిపేసేయండి ఒకసారి. వేసి 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయండి. నేనైతే మిక్సీ జార్‌లో ఇందాక పేస్ట్ చేసాం కదా, అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి అదే వాటర్ ఇందులో వేసేసి బాగా కలిపేసాను. బాగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మనము 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు ఇంట్లో చేసిన గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఎవరెస్ట్ చికెన్ మసాలాని కూడా వేసి బాగా కలిపేసేయండి.
అంతా బాగా కలిపేశాక లాస్ట్‌లో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇలా కొబ్బరి పొడి వేయడం వల్ల మన గ్రేవీ అనేటిది కొద్దిగా థిక్‌గా ఉంటుంది. అన్నీ వేసేసి మూత పెట్టి కాసేపు ఉడికించేసేయండి. ఇలా చేసేస్తే మీకు ఎంతో టేస్టీ అయిన పుదీనా చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని చూస్తూనే ఉండండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి.